నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో రైతులు పండించే మామిడి ధరలు రోజురోజుకు పతనం అవుతూ ఉండడంతో రైతుల ఆందోళన. జిల్లాలో 40 పల్పు ఫ్యాక్టరీలకు 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తూ ఉండటంతో కొనుగోలు లేక రైతులు పొలాల వద్దనే వదిలేస్తున్న పరిస్థితి. సాధ్యమైనంత మేర తాము రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తామని చిత్తూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇందుమతి వెల్లడి. పోలీసుల ఆరోగ్యం కొరకు ఎప్పటి నుంచో ఉన్న పోలీసు హాస్పిటల్ కు నూతన హంగులు. పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే విధులలో యాక్టివ్ గా పనిచేయగలరు పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డ్రగ్స్ నియంత్రణకు అవగాహనే మార్గం. ప్రతి విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలల్లో డ్రాప్ బాక్స్లు పెట్టాలి. 1972 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో రైతులు పండించే మామిడి ధరలు రోజురోజుకు పతనం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 40 పల్పు ఫ్యాక్టరీలకు 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తుండటంతో కొనుగోలు లేక రైతులు పొలాల వద్దనే వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులు పండించే ఏ పంటకు జిల్లాలో మద్దతు ధర లభించకపోగా పంటల పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాల ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 40 పల్పు ఫ్యాక్టరీలకు 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తూ ఉండడంతో కొనుగోలు లేక రైతులు పొలాల వద్దని వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రైతులు పండించే ఏ పంటకు జిల్లాలో మద్దతు ధర లభించకపోగా పంటల పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాలు ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి పంటకు కరెంటు కష్టాలు, చెరుకు పంటకు షుగర్ ఫ్యాక్టరీ కష్టాలతో పాటు నల్ల బెల్లం తయారు చేసి విక్రయించాలంటే ఎక్సైజ్ పోలీసులు కష్టాలు, టమోటాలు పండించి విక్రయించడానికి పోతే ధరలు లేక రోడ్డుపైన పారబోసే కష్టాలు, ఉద్యాన పంటల వైపు రైతులు మొగ్గు చూపితే మామిడికాయలకు కనీస మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆత్మహత్యల బాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇదిలా ఉండగా గత 2 సంవత్సరాలుగా మామిడి ధరలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాదైనా మామిడి ధరలు ఆశాజనకంగా ఉండి చేసిన అప్పులు తీరుద్దామని ఆశతో ఉన్న రైతులకు నిరాశ ఎదురైంది. రైతులు పండించే తోతాపురి రకం ధర 5 రూపాయలకు పడిపోయింది. బేనిసా 15 నుండి 20 రూపాయలకు అమ్ముతోంది. పులోరా మామిడికాయలను కొనేవారు లేరు. టేబుల్ వెరైటీ పరిస్థితి దారుణంగా ఉంది. దీన్ని పరిశీలించాల్సిన మార్కెట్ కమిటీ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విషయమై చిత్తూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇందుమతి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు మార్కెట్ పరిధిలో 38 మండీలు ఉండగా అందులో 20 మాత్రమే ప్రారంభమైనట్లు తెలిపారు. సాధ్యమైనంత మేర తాము రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో రైతులు పండించే పంటకు పన్ను మినహాయింపు ఇవ్వటం వల్ల జిల్లాలో ఎక్కడైనా మామిడికాయలు అమ్ముకునేందుకు రైతులకు పూర్తి స్వాతంత్రం ఉందని తెలిపారు. మార్కెట్ యార్డ్కి మే ఎండింగ్ నుంచి 3 months వరకు మ్యాంగో సీజన్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఎక్కువ శాతం మనకి టేబుల్ లైన్ వెరైటీస్ వస్తుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెనిషా, మల్గోవా, సింధూరా, కాదర్ ఇలాంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి అంతా పర్చేజెస్ అవుట్ సైడ్ నుంచి వస్తారు. ఫ్రమ్ ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ అక్కడి నుంచి వస్తారు. సో అవన్నీ మనకి దగ్గర కేజీ 35 నుంచి 40 వరకు రేట్కి వెళ్తుంది. మనకి ఎక్కడన్నా మనకి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేది ఒకటి ఎక్కడ అంటే తోతాపురిలోనే. ఎందుకంటే అది మనకి ఎక్కువ శాతం ఇక్కడ పండిస్తారు. దాంట్లో చాలా వరకు మనకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ ఒక 40 వరకు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనకి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసుకొని ప్రైస్ ఒకవేళ దానికన్నా తక్కువ అనిపిస్తే ప్రభుత్వం తప్పకుండా సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి మద్దతు ధర ఇస్తారు. ఒక 5 ఏళ్ల ముందు కూడా ఇట్లాగే మనకి ప్రైజెస్ వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల ప్రైజెస్ తగ్గినప్పుడు ప్రభుత్వం వెంటనే సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి ఇచ్చారు. మనకి హార్టికల్చర్ కమాడిటీస్ అంటే పంట ఉత్పత్తుల పైన, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పైన ఎంఎస్పి అనేది ఉండదండి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉండదు. ఫర్ ఓన్లీ అగ్రికల్చర్ కమాడిటీసే ఉంటుంది. సో దీనికి సపోర్ట్ ప్రైస్ అనేది మాత్రం తప్పకుండా ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటారు. పొంగునూరు గూడూరుపల్లె టిడ్కో హౌస్ సమీపంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో దాతలు సుమారు 20 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నేషనల్ చైర్మన్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఏ మాదేశ్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ఫోక్స్ యాక్ట్ చట్టంపై అవగాహన, ప్రజల్లో నేర చరిత్రను అరికట్టాలని, యువత బెట్టింగ్ యాప్, ఆన్లైన్ మోసాలకు గురికాకుండా కాపాడాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ సంస్థ నెలకొల్పి
తద్వారా సమాజంలో ప్రజలకు సేవ చేయడానికి మా ఈ సంస్థ పనిచేస్తుందని, నేను వికలాంగుడిగా ఉన్న సమాజంలో నా వంతు బాధ్యత నెరవేర్చడంలో ముందడుగులు వేస్తూ ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యంగా మా సంస్థ నేషనల్, స్టేట్, డిస్ట్రిక్ట్లలో సభ్యులుగా ఏర్పడి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి వారికి న్యాయం చేకూర్చేందుకు పనిచేస్తుందని అన్నారు. మొదట 2తో ప్రారంభించిన మా సంస్థ నేడు 58 మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అలాగే పుంగనూరు నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ విమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా నేడు ఎంఏ సల్మాని నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ సంస్థ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి నేడు డిస్ట్రిక్ట్ విమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అలాగే తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అండ్ స్టేట్, డిస్ట్రిక్ట్ మరియు పుంగనూరు టీం మెంబర్లు ఆన్సర్, జాఫర్, సమీవుల్లా, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేట్ చేస్తే బాగుంటుందని బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసినటువంటి పుంగనూరు డివిజన్ అండ్ డిస్ట్రిక్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ సెక్రటరీ సల్మా మేడంకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఈ యొక్క సంస్థ ఆవిర్భవించడానికి గల కారణం ఏంటి అని అంటే, దేశంలో చూసుకున్నట్లయితే ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. 6 ఏళ్ల బాలిక మీద, 5 ఏళ్ల బాలిక మీద, 60 ఏళ్ల వృద్ధురాల మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. సో ఇలా జరగకుండా కొంచెమైనా అరికట్టాలి. అదే కాకుండా క్రైమ్ రేట్ అనేది దేశవ్యాప్తంగా పెరిగిపోతూ ఉంది. సో ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అన్న ఒక్క సంకల్పంతో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఈ యొక్క సంస్థ ఆవిర్భవించబడింది. ఈ సంస్థ ఆవిర్భవించడానికి గల ముఖ్య కారణం ఎవరు అనంటే, గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్, హానరబుల్ సివిల్ జడ్జి గారు కరుణ్ కుమార్ సార్ గారు ఆయన ఛాంబర్లో మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఛాంబర్లో దాదాపు ఒక 1 అవర్ కూర్చోబెట్టి సార్ మాట్లాడినటువంటి మాటలు చాలా ఇన్స్పిరేషన్ కలిగించింది. సార్ చెప్పినటువంటి మాటల ద్వారానే ఈరోజు ఈ బ్యానర్తో ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ నవంబర్ 15న ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సంస్థకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని రిజిస్టర్డ్ సంస్థగా, రిజిస్టర్డ్ ఎన్జిఓగా మేము రావడం జరిగింది. పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే విధులలో యాక్టివ్గా పనిచేయగలరని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. పోలీసుల ఆరోగ్యం కొరకు ఎప్పటి నుంచో ఉన్న పోలీస్ హాస్పిటల్కు నూతన హంగులు అద్దారు. సుమారు 8 లక్షల రూపాయలతో పోలీస్ యూనిట్ హాస్పిటల్ ఏర్పాటు, అధునాతనమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయడంతో పాటు హాస్పిటల్కు సిబ్బందికి కావలసిన ఫర్నిచర్ను ఏర్పాటు చేశారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్య పరీక్షల నిమిత్తం పోలీస్ హాస్పిటల్ని రెనోవేషన్ చేయించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఫర్నిచర్, పెయింటింగ్తో పాటు వైద్య సిబ్బందికి కావలసిన టేబుల్, కబోర్డ్స్, డోర్స్, విండోస్, ఈసీజీ మిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా డాక్టర్ రూమ్లో ఎగ్జామినేషన్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ల్యాబ్కి సంబంధించి 13 టెస్టులు ఇక్కడే చేసుకోవచ్చని, వాటికి సంబంధించిన ప్రింట్ మరియు హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయడంతో పాటు ల్యాబ్ రిపోర్ట్ కొరకు నూతనంగా కంప్యూటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు 2 బీరువాలు, 3 మంచాలు, 3 టేబుళ్లు ఆల్టరేషన్ అయిందని, గోడలను లీకేజీ అవ్వకుండా డ్యామ్ ప్రూఫ్ పెయింటింగ్ వేయడం జరిగిందన్నారు. ఎక్స్రే లైట్ బాక్స్, ఎక్స్రేను డాక్టర్ చూడటం కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా ఈరోజు పోలీసు సిబ్బందికి 3000 ఓపీ బుక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన ఎస్పీ వెంకట్రావు, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ హాస్పిటల్ డాక్టర్ మేడం మాధురి, డిఎస్పీలు భక్తవత్సలం, శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి జిల్లా యూనిట్ హాస్పిటల్ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ దీన్ని పునఃప్రారంభం చేయడం జరిగింది. విధంగా ఇది చేయడం చాలా సంతోషకరంగా ఉంది.
ఎందుకంటే మనకి యూనిట్ హాస్పిటల్ దాదాపు 2010లోనే ఎప్పుడు మనకు మొదలైనప్పటి నుంచి కూడా తర్వాత ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మనం మరమ్మతులు చేయటం కానీ దీనికి సంబంధించి కొంచెం ఏమంటాము దీని యొక్క మెయింటెనెన్స్ పట్ల కొంచెం అంత సరైన శ్రద్ధ వహించలేదండి. రీసెంట్గా ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఐడీజీ సార్ మేము విజిట్కి వచ్చినప్పుడు చూస్తే కొంచెము హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేకపోవడం. ఎందుకంటే మా మెన్ అందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా చిన్న ఇదైనా కానీ అనారోగ్యం ఉంటే ముందుగా వాళ్ళు వచ్చేది యూనిట్ హాస్పిటల్. సో అటువంటి హాస్పిటల్ సరైన వాతావరణం లేకపోతే మంచి శుభ్రంగా పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళకి ఏమంటాం వాళ్ళకి డిగ్నిటీ కల్పించే విధంగా లేకపోతే చేసే సిబ్బంది కావచ్చు మా మెన్ను కూడా అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో దీన్ని వెంటనే దీన్ని రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ 1 month నుంచి కూడా దీన్ని మనం చేయడం జరిగింది. సో ఈరోజు మీరు చూసినట్లయితే నిజంగా చాలా చక్కగా రావడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం అన్ని కూడా అవైలబుల్స్ ఈవెన్ ఎగ్జామినేషన్ వార్డులో కూడా ప్రాపర్గా బెడ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ యాక్చువల్గా యూనిట్ హాస్పిటల్లో దాదాపు మనం 13 రకాల టెస్టులు చేయించుకోవచ్చు. సో అన్ని చేయించుకోగలిగిన ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల మెన్ ఇక్కడికి వచ్చి చేయించుకునే దాంట్లో కొంచెం వెనుకాడుతూ ఉండేవారు. ఇప్పుడు మనం దీని యొక్క వాతావరణం దీని రూపురేఖలు పూర్తిగా మార్చడం వల్ల ఖచ్చితంగా మా మెన్ కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి వచ్చి మా డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి మంచి వైద్య సేవలు అందిస్తారని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అట్లాగే మా మెన్ అందరూ కూడా యూనిట్ హాస్పిటల్ ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధతో ఉండి వాళ్ళ పోలీస్ శాఖకి మరింత మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి నేను విశ్వాసం తెలియజేస్తున్నాను. జిల్లాలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంయుక్తంగా స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను యువతకు పెద్ద ఎత్తున వివరించడమే కాకుండా జిల్లాలో పూర్తి స్థాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. త్వరితగతిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో డి అడిక్షన్ సెంటర్ను పూర్తి స్థాయిలో వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. సంకల్పం గోడపత్రికలను పెద్ద ఎత్తున ప్రచురించి విస్తృత స్థాయిలో పంపిణీ చేయాలని, మహిళా సంఘాలకు సైతం పంపిణీ చేయాలని సూచించారు. ఔషధ నియంత్రణ అధికారులు సంయుక్తంగా మందుల షాపులను తనిఖీ చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగం రవాణాపై నిఘాను పెంచి అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నంబర్కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సైతం మాదక ద్రవ్యాలు, గంజాయిపై అవగాహన కల్పించి దానిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులతో పాటుగా వివిధ రకాల వారికి విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో డ్రగ్స్ పూర్తి స్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఎక్కడా గంజాయి, మాదక ద్రవ్యాలను రవాణా జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్టు చేస్తామని, వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మాదక ద్రవ్యాల నిషేధంపై పోస్టర్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డిఆర్ఓ, ఆర్డీఓలు విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఆర్డీఓలు తిరుపతి, శ్రీకాళహస్తి, సూలూరుపేట, రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తున్నందున విరివిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించిన నేపథ్యంలో విరివిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి అన్ని శాఖల జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరాలలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత సమగ్రంగా, పటిష్టంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం కార్యాచరణను రూపొందించుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వాటి ఫోన్ నంబర్లను మరియు టోల్ ఫ్రీ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి వర్షాలు ఎక్కువగా రానున్న రీత్యా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహార పదార్థాలు, తాగునీరు, మౌలిక సదుపాయాలను సంబంధిత అధికారులు కల్పించాలని ఆదేశించారు. వర్షాకాలంలో పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా పాతబడిన సంక్షేమ వసతి గృహాలలో ఉన్న మరమ్మతులను అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత పిల్లలను అందులో ఉండేటట్లు చూడాలని సంక్షేమ వసతి గృహాల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు శ్రీకాళహస్తి, సూలూరుపేట, తిరుపతి భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, రామ్మోహన్, తిరుపతి డీఎస్పీ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. సో మనము వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ మే. మన సమ్మర్ సీజన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఫార్చునేట్లీ ఒక 10 days ముందే, ఫార్చునేట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్మర్ 10-15 days ముందే మనకు వాతావరణం చల్లబడతాం. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరలీ మేలో మనకు అంత రెయిన్ఫాల్ రాదు, ఓన్లీ సడన్ బర్స్ట్ ఆఫ్ రెయిన్ స్పెల్ ఉంటుంది. కానీ ఈసారి 15 days బిఫోర్గానే మనకి ఋతుపవనాలు అనేది కేరళ తీరానికి టచ్ చేయడం, వెంటనే 3-4 daysలో ఎంటైర్ అంటే సౌత్ ఇండియన్ పెనిన్సులా మొత్తం కూడా మన మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో మొత్తం కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నిటికి కూడా రావడం జరిగింది. చాలా వరకు మనకి క్లౌడీగా ఉంటుంది, మేఘావృతమై ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ కానీ మన ఐఎండి నుంచి కానీ ఫోర్కాస్ట్ ఏమంటే ఈ మాన్సూన్ సీజన్ మనకి వర్షపాతం యావరేజ్ కంటే ఎక్కువగానే నమోదవుతుందనేది వాళ్ళు ఇచ్చినటువంటి అంచనా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో రైతులు పండించే మామిడి ధరలు రోజు రోజుకు పతనం అవుతుండటంతో రైతుల ఆందోళన. జిల్లాలో 40 పల్పు ఫ్యాక్టరీలకు 5 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తూ ఉండటంతో కొనుగోలు లేక రైతులు పొలాలు వద్దనే వదిలేస్తున్న పరిస్థితి. సాధ్యమైనంత మేర తాము రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తామని చిత్తూరు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇందుమతి వెల్లడి. పోలీసుల ఆరోగ్యం కొరకు ఎప్పటి నుంచో ఉన్న పోలీసు హాస్పిటల్కు నూతన హంగులు. పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే విధులలో యాక్టివ్ గా పనిచేయగలరు పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డ్రగ్స్ నియంత్రణకు అవగాహనే మార్గం. ప్రతి విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలల్లో డ్రాప్ బాక్స్లు పెట్టాలి. 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.